ఇండియాలో క్రికెట్కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. టీమిండియా మ్యాచ్లకు ఒక ఎత్తు వ్యూవర్స్ ఉంటే, దేశంలో జరిగే ఐపీఎల్ సీజన్కు మరో లెక్కన ఫ్యాన్ బేస్ ఉంటుంది. కోట్ల మంది ప్రజలు, క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్లను తిలకిస్తూ ఉంటారు. ప్రయాణంలో ఉన్నా, ఆఫీసుల్లో ఉన్నా, ఇతర ఏ పనులు చేస్తున్నా కానీ ఐపీఎల్ మ్యాచ్ను చూడడం మాత్రం ఆపరు. ఈ క్రమంలోనే ఓ బస్సు డ్రైవర్ కూడా ఐపీఎల్ మ్యాచ్ను ఫోన్లో చూశాడు. చిక్కుల్లో పడ్డాడు. అతని ఏకంగా బస్సు నడుపుతూ క్రికెట్ చూడడం వివాదానికి తెరతీసింది. ఆ డ్రైవర్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు డ్రైవర్ వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మార్చి 22న ముంబై పూణే రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ ఈ పని చేశాడు. ఓ ప్యాసింజర్ అనుకోకుండా డ్రైవర్ క్యాబిన్ వైపు వచ్చాడు. అసలే రాత్రివేళ జర్నీ. ఆ సమయంలో డ్రైవర్ బస్సు నడుపుతూ ఎంచక్కా ఫోన్లో ఐపీఎల్ మ్యాచ్ను చూస్తున్నాడు. దాన్ని గమనించిన ప్యాసింజర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. అతని నిర్లక్ష్య డ్రైవింగ్ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. అంతే, ఆ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. ఆ డ్రైవర్ తీరును నెటిజన్లు తప్పుపట్టారు. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత లేదన్నా బస్సులో ఒక 50 మంది వరకు ఉంటారని, డ్రైవర్ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తాడనే నమ్మకంతో వారు నిద్రపోతారని, కానీ ఇతను మాత్రం నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాలను పణంగా పెట్టడంపై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వీడియో చివరకు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారుల వరకు చేరింది. ఆరా తీసిన అధికారులు రవాణా సంస్థలో అద్దె ప్రాతిపదికన నడుపుతున్న శివనేరి సర్వీస్పై యాక్షన్ తీసుకున్నారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ను విధులకు హాజరు కాకుండా పూర్తిగా తొలగించారు. అలాగే ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎంఎస్ఆర్టీసీ సంస్థ సదరు ప్రైవేట్ ఆపరేటర్కు 5,000 రూపాయల జరిమానా విధించింది. సెల్ ఫోన్లు మాట్లాడుతూ వీడియోలు చేస్తూ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ మేరకు మహారాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారులు హెచ్చరించారు.